ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో సీనియర్ సిటిజన్స్ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ దర్శనం టికెట్స్ కి సంబంధించి శ్రీవారి భక్తుల్ని హెచ్చరిస్తూ టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ అప్డేట్ కి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. ఓం నమో వెంకటేశాయ. ముందుగా ఈ సీనియర్ సిటిజన్ దర్శనాలకు సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. ప్రస్తుతం ఈ అప్డేట్ అనేది టీటీడీ వెబ్సైట్ లో ఇంగ్లీష్ లో ఇవ్వడం జరిగింది. ఈ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్ లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరిగిందండి. ఇప్పుడు మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్ ని ఓపెన్ చేసి ఈ అప్డేట్ ని వివరించే ప్రయత్నం చేస్తాను. వయోవృద్ధుల ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్లైన్ కోటా 3 నెలల ముందే విడుదల. పుకార్లను నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి. వయోవృద్ధుల దర్శనంకు సంబంధించి తప్పుదోవ పట్టించే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయి. ఇది పూర్తిగా నిజం కాదు. వాస్తవం ఏమిటంటే ప్రతిరోజు 1000 మంది వయోవృద్ధులు దివ్యాంగుల కోసం టీటీడీ ప్రతి నెల 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు 3 నెలల ముందుగానే ఆన్లైన్ కోటాను విడుదల చేస్తుంది. ప్రస్తుతం ఆన్లైన్ టికెట్లు ఆగస్టు 2024 వరకు బుక్ చేయబడ్డాయి. టికెట్ పొందిన వ్యక్తికి 50 రూపాయల ఒక లడ్డు ఉచితంగా లభిస్తుంది. తిరుమలలోని తిరుమల నంబి ఆలయానికి ఆనుకొని ఉన్న సీనియర్ సిటిజన్స్ పిహెచ్సి లైన్ ద్వారా ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. కావున సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ప్రచారం అవుతున్న ఇలాంటి తప్పుడు వార్తలు లేదా వదంతులను నమ్మవద్దని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేస్తుంది. భక్తులు సరైన సమాచారానికి టీటీడీ అధికారిక వెబ్సైట్ మాత్రమే సంప్రదించగలరు. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది. ఇదండి సీనియర్ సిటిజన్స్ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ దర్శనం టికెట్స్ కి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. అయితే గత కొంతకాలంగా అంటే దాదాపు 2-3 నెలల నుంచి సీనియర్ సిటిజన్ దర్శనాలకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుందండి. అది ఏంటి అంటే 60 సంవత్సరాలు పైబడిన వారందరూ ఈ సీనియర్ సిటిజన్ కేటగిరీలో దర్శనం చేసుకోవచ్చు అని, ఇంకా వీరికి ప్రతిరోజు కూడా తిరుమలలోని S1 కౌంటర్ వద్ద ఆఫ్లైన్ లో దర్శనం టికెట్స్ ఇస్తున్నారు అని, అలాగే ప్రతిరోజు 2 స్లాట్లలో అంటే ఉదయం 10 గంటల స్లాట్ టైంలోను ఇంకా మధ్యాహ్నం 3 గంటల స్లాట్ టైంలోను ఇలా ప్రతిరోజు 2 స్లాట్ టైంలలో వీరికి ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పిస్తున్నారు అని, అలాగే సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ ని పొందిన భక్తులకి ఆ టికెట్ పై ఒక లడ్డు ఫ్రీగా ఇస్తారు. అలాగే ఎక్స్ట్రా లడ్లు పొందాలి అంటే 2 లడ్లకి 25 రూపాయల చొప్పున అమౌంట్ పే చేసి ఎక్స్ట్రా లడ్లను పొందవచ్చు అని, ఇలా సీనియర్ సిటిజన్ దర్శనాలకు సంబంధించి సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా ఒక న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉందండి. దీనికి సంబంధించి మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లో కావచ్చు, అలాగే ఛానల్ కామెంట్ సెక్షన్ లో కావచ్చు ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అడుగుతున్న నేపథ్యంలో భక్తులు ఎవ్వరూ కూడా ఇలాంటి న్యూస్ ని నమ్మి మోసపోకూడదు అని, ఇది ఒక ఫేక్ న్యూస్, ఈ ఫేక్ న్యూస్ ని నమ్మకండి. సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ అన్ని కూడా కేవలం ఆన్లైన్ లోనే రిలీజ్ చేస్తారు, ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి. ఆఫ్లైన్ లో ఎక్కడా కూడా సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ ని ఇవ్వడం లేదు అని గత ఒక వారం ముందుగానే ఒక వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగిందండి. అయితే గతంలో అంటే కరోనాకు ముందు ప్రతిరోజు కూడా తిరుమలలో S1 కౌంటర్ వద్ద సీనియర్ సిటిజన్ కి ఆఫ్లైన్ లో దర్శనం టికెట్స్ ఇచ్చేవాళ్ళు. ఆ టికెట్ పొందిన భక్తులకి ఆ టికెట్ పై ఒక ఉచిత లడ్డు, ఎక్స్ట్రా లడ్లు కావాలి అంటే 25 రూపాయలకి 2 ఎక్స్ట్రా లడ్లు ఇచ్చేవాళ్ళు. ఈ విధానం అంతా కూడా కరోనాకు ముందు ఉండేదండి. కరోనాకు ముందు ఉన్న ఈ విధానాన్ని ప్రస్తుతం అన్ని సోషల్ మీడియాలో కూడా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇది ఫేక్ న్యూస్ అని మన ఛానల్లో కూడా ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగిందండి. ఆఫ్టర్ కోవిడ్ తరువాత సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ అన్ని కూడా టీటీడీ వారు కేవలం ఆన్లైన్ లోనే రిలీజ్ చేస్తున్నారండి. ఆఫ్లైన్ లో ఎక్కడా ఇవ్వడం లేదు. ఆన్లైన్ లో కూడా కోవిడ్ అనంతరం సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ ని రిలీజ్ చేసిన స్టార్టింగ్ లో రోజుకి 2 టైం స్లాట్ అంటే ఉదయం 10 గంటల టైం స్లాట్, అలాగే మధ్యాహ్నం 3 గంటల టైం స్లాట్, ఇలా 2 టైం స్లాట్స్ ఆన్లైన్ లో రిలీజ్ చేసేవాళ్ళు. కానీ గత 1.5 ఇయర్ నుంచి అంటే 1.5 సంవత్సరం నుంచి సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ ఆన్లైన్ లో కూడా కేవలం ఒక స్లాట్ లోనే అంటే మధ్యాహ్నం 3 గంటల స్లాట్ టైంలో మాత్రమే రిలీజ్ చేస్తారు. అండ్ ఈ టికెట్స్ ను కూడా 3 నెలల ముందుగా రిలీజ్ చేస్తారు. 3 నెలల ముందే ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలండి. అయితే 60 సంవత్సరాల వయసు కలిగిన వారందరూ కూడా ఈ సీనియర్ సిటిజన్ కేటగిరీలో దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం లేదండి. మీరు సీనియర్ సిటిజన్ కేటగిరీలో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే మీ వయసు 65 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు కలిగిన వారు మాత్రమే ఈ కేటగిరీలో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోగలరు. అండ్ ఇంకొకటి, ఈ కేటగిరీలో మీరు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు మీకు హెల్పర్ గా అంటే సహాయకులుగా కేవలం స్పోజ్ అంటే జీవిత భాగస్వామిని మాత్రమే బుక్ చేసుకొని స్వామివారి దర్శనంకి తీసుకొని రావాల్సి ఉంటుంది. ఎందుకు ఈ విధానాన్ని అంటే స్పోజ్ ని మాత్రమే హెల్ప్ గా సీనియర్ సిటిజన్ కి టికెట్ ని బుక్ చేసుకొని దర్శనంకి వచ్చే విధానాన్ని తీసుకొచ్చారు అంటే
అంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఈ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేసినప్పుడు సీనియర్ సిటిజన్ తో పాటుగా వాళ్ళ ఫ్యామిలీలో మనవడికి కావచ్చు మనవరాలికి కావచ్చు ఎవరికైనా కూడా హెల్పర్ గా టికెట్ బుక్ చేసుకునే ఆప్షన్ అనేది ఉండేదండి. అయితే అలా ఆప్షన్ ఇచ్చినప్పుడు సీనియర్ సిటిజన్ తో పాటుగా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ మనవడు కానీ మనవరాలు కానీ ఎవరైనా టికెట్స్ ని బుక్ చేసుకొని స్వామివారి దర్శనంకి వచ్చినప్పుడు అలా ఎవరైతే యూత్ వస్తున్నారో వాళ్ళందరూ కూడా దర్శనంకి వెళ్లేటప్పుడు ఎక్కువ ఫాస్ట్ గా వెళుతూ తోసుకుంటూ రిమైనింగ్ వాళ్ళని తోసుకుంటూ వెళ్లిపోతూ ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా టీటీడీకి కంప్లైంట్స్ రావడంతో సీనియర్ సిటిజన్ తో పాటుగా మనవడు కావచ్చు మనవరాలు కావచ్చు ఇలా తక్కువ వయసు ఉన్న వారికి హెల్పర్ గా టికెట్ బుక్ చేసుకునే ఆప్షన్ లేకుండా తీసేసి కేవలం స్పోజ్ కి మాత్రమే హెల్పర్ గా టికెట్ బుక్ చేసుకునే ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఒకవేళ ఎవరికైనా భార్య కావచ్చు భర్త కావచ్చు లేని వారు ఈ సీనియర్ సిటిజన్ కేటగిరీలో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు మీ కుటుంబ సభ్యుల్లో అబో 50 ఇయర్స్ అంటే 50 సంవత్సరాలు పైబడిన మీ కుటుంబ సభ్యుల్లో మీ బ్లడ్ రిలేషన్ ఎవరైనా కనుక ఉంటే మీకు వారి హెల్ప్ గా టికెట్ అనేది బుక్ చేసుకొని స్వామివారి దర్శనంకి తీసుకొని వస్తే అలో చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు సీనియర్ సిటిజన్ కేటగిరీలో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు మీకు ఎవరు లేరు అంటే మీకు హెల్ప్ గా వచ్చే వాళ్ళు ఎవరు లేరు, మీరు సింగిల్ గానే టికెట్ ని బుక్ చేసుకున్నారు అనుకోండి, అలాంటప్పుడు మీరు డైరెక్ట్ గా తిరుమలకు వస్తే సీనియర్ సిటిజన్ దర్శనం క్యూ లైన్ లో మీరు వెళ్లేటప్పుడు మీకు అక్కడ ఉన్న శ్రీవారి సేవకులు దర్శనానికి హెల్ప్ చేయడం జరుగుతుందండి. ఈ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ ని ప్రతి నెల 23వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. అది కూడా 3 నెలల ముందుగానే రిలీజ్ చేస్తారు. 3 నెలల ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఆగస్టు నెల వరకు ఈ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ ని రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయిందండి. సెప్టెంబర్ నెలకి సంబంధించిన ఈ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ ని ఈ నెల 23వ తారీఖు రిలీజ్ చేయాల్సి ఉండగా 23వ తేదీ ఆదివారం పబ్లిక్ హాలిడే కావున సెప్టెంబర్ నెలకి సంబంధించిన టికెట్స్ ని ముందు రోజు అంటే జూన్ 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించుకొని ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి, సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని టీటీడీ వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలండి. ఈ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ ని తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఎక్కడా కూడా ఆఫ్లైన్ లో ఇవ్వడం లేదు. ఆఫ్లైన్ లో ఇస్తున్నారు అని సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ న్యూస్ ని నమ్మి శ్రీవారి భక్తులు ఎవ్వరూ కూడా మోసపోకూడదు అన్న ఉద్దేశంతో టీటీడీ వారు ఈ రోజు ఈ అఫీషియల్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఈ టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకే అండి, ఇది సీనియర్ సిటిజన్ దర్శనాలకు సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. టీటీడీకి సంబంధించిన ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఇన్స్టెంట్ గా మీరు ఎప్పటికప్పుడు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ గా ఫాలో అవ్వాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.